హోలీకి బట్టలు చింపడం, హోలీకి కర్రలతో కొట్టడం. శ్రీకృష్ణుడు పుట్టిన ఊరు మథుర. మథురలో హోలీ చాలా ఫేమస్. అయితే మథురలో హోలీ ఎన్ని రోజులు ఆడతారో గెస్ చేయగలరా? 1 రోజు, 3 రోజులు, 5 రోజులు? కాదు, ఏకంగా 10 రోజులు. సో ఇది విన్న వెంటనే నేను కూడా హోలీ మథురలోనే ఆడాలని డిసైడ్ అయిపోయా. కానీ మా ఫ్రెండ్స్కి చెప్పిన వెంటనే అరే వద్దురా, అక్కడ బట్టలు చింపేస్తారంట, కర్రలతో కొడతారంట, రిస్క్ అవసరమా అన్నారు. కానీ మనం ఎవరి మాట వినంగా వెంటనే మథురకు వచ్చేసాం. సో ఇక్కడ నుంచి స్టేకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హోలీ ఆడడానికి స్టార్ట్ అవుదాం. హోలీకి వైట్ టీ షర్ట్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈవినింగ్ కి ఈ వైట్ టీ షర్ట్ ఏ కలర్ లోకి వస్తుందో చూద్దాం. ఇక్కడ ఆటోలో వెళ్లే వాళ్ళని కూడా వదలకుండా రంగులు వేస్తారు. అండ్ ఎస్, ఫ్రెండ్స్ చెప్పినట్టే ఇక్కడ కొంతమంది టీ షర్ట్స్ కూడా చింపేస్తున్నారు. నా టీ షర్ట్ అయితే ఒక చిన్న పిల్లోడు చింపడానికి చూశాడు, కానీ వాడి బలం సరిపోలేదు. కొన్ని సందుల్లో అబ్బాయిలు ఎంత ఘోరంగా హోలీ ఆడేవాళ్ళంటే అమ్మాయిలు ఏకంగా భయంతో పరిగెట్టేవారు. ఇక్కడ టెంపుల్స్ లో కూడా హోలీ ఆడతారు. గుళ్ళు అయితే చాలా రష్గా ఉంటాయి. మథురలో కోతులు చాలా ఎక్కువ. కళ్ళజోళ్ళు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళజోడిని చూస్తే చాలు వెంటనే లాక్కుని వెళ్ళిపోతాయి. మనం ఎవరినైనా కలిస్తే హాయ్ అని, నమస్కారం అని అంటాం కదా. మథురలో మాత్రం రాధే రాధే అని అంటారు. ఇక్కడ టెంపుల్స్ లో రాధే రాధే అంటూ దేవుణ్ణి స్మరిస్తూ దర్శనం చేసుకుంటారు. హోలీ అయిపోయే టైంకి గాలంతా రంగులతో, నేల మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అండ్ ఫైనల్ గా నా వైట్ టీ షర్ట్ ఈ కలర్ లోకి వచ్చింది. ఇక్కడ హోలీని 10 రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ డేట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఒక్కో రోజు ఒక్కో ఊర్లో జరుగుతుంది. అండ్ ఈ ఊర్లన్నీ కూడా 15 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. నాకైతే అన్నిటికన్నా లాస్ట్ రోజు జరుపుకునే హురంగా హోలీ చాలా బాగా నచ్చింది. లడ్డు హోలీ. బర్సానా అనే ఊర్లో రాధారాణి గుడి పైనుంచి లేదా బాల్కనీలోంచి జనాల పైకి లడ్డూలు వేస్తారు. ఈ లడ్డు మనకు దొరికితే చాలా మంచిదంట. అండ్ యాజ్ యూజువల్ చాలా మంది జనాలు ఉంటారు. లడ్డు హోలీ అసలు ఎందుకు జరుపుకుంటారంటే బర్సానా అనేది రాధాదేవి ఉండే ఊరు. తర్వాత రోజు జరిగే లత్మార్ హోలీకి శ్రీకృష్ణుడిని పిలవమని రాధాదేవి ఇంకొకరితో ఇన్విటేషన్ పంపిస్తుంది. సో ఆయన వెనక్కి వచ్చి శ్రీకృష్ణుడు రేపు రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పిన వెంటనే సంతోషంలో చేతిలో ఉన్న లడ్డూలు మరియు రంగులతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగనే ఇప్పుడు లడ్డు హోలీలా జరుపుకుంటున్నారు. లత్మార్ హోలీ. అబ్బాయిలందరూ షీల్డ్తో అడ్డు పెట్టుకుంటుంటే అమ్మాయిలందరూ కొడుతూ ఉంటారు. లడ్డు హోలీ తర్వాత రోజు శ్రీకృష్ణుడు రాధాదేవి వాళ్ళ ఊరు బర్సానాకి వెళ్లి రాధాదేవికి రంగులు రాసి ఆట పట్టిస్తుంటే రాధాదేవి వెంటనే కర్ర తీసుకుని శ్రీకృష్ణుడిని తరుముతుంది. దీన్నే ఇప్పుడు లత్మార్ హోలీలా జరుపుకుంటున్నారు. రోజంతా కర్రలతో కొట్టుకుంటారా అంటే అలా కాదు. అక్కడ కూడా నార్మల్ గా హోలీ జరుగుతుంది, కానీ మధ్యాహ్నం 3 o'clockకి ఈ ఈవెంట్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ చడిమార్ హోలీ. చడిమార్ హోలీకి కూడా కర్రతో కొడతారు, కానీ లత్మార్ హోలీలా లావు కర్రలతో కొట్టడం కాకుండా ఫ్యామిలీ అంతా కలిసి చిన్న సన్నటి కర్రలతో జస్ట్ నొప్పి రాకుండా ఏదో కొట్టేమన్నట్టు కొట్టి హోలీని జరుపుకుంటారు. ఫూలం వాలి హోలీ. పేర్లో ఉన్నట్టే కలర్తో కాకుండా పువ్వులతో హోలీని ఆడతారు. ఈ ఫూలం వాలి హోలీ ఎక్కువగా గుళ్ళో అంటే టెంపుల్స్ లో ఆడతారు. రంగ్ వాలి హోలీ అంటే మెయిన్ హోలీ. మనం మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటాం కదా, అదే రోజు ఇక్కడ రంగ్ వాలి హోలీ ఆడతారు. ఫైనల్ గా మై ఫేవరెట్ హురంగా హోలీ. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిల టీ షర్ట్స్ చింపి వాటిని తడిపి అబ్బాయిల్ని కొడతారు. అబ్బాయిలేమో రంగు నీళ్ళని అమ్మాయిల పైకి వేస్తారు. అండ్ ఆ వాటర్ ని కూడా తేసు అనే ఫ్లవర్స్ తో చేస్తారు. వీళ్ళ ట్రెడిషన్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు లోకల్స్ ఆడుకునేటప్పుడు మనకి ఎంట్రీ ఉండదు, మనం అంతా పైనుంచి చూస్తాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఒక్కసారి ఆ ఈవెంట్ లోంచి లేడీస్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఆడొచ్చు. కానీ లేడీస్ ఉన్నంత వరకు అయితే టూరిస్టులకి అలౌ లేదు.
ఇక్కడ గుడి పెద్ద ఏం చెప్తున్నారంటే బలరాముడు పెళ్లికి ముందు హల్దీ ఫంక్షన్ అవుద్ది కదా, అదే ఈ హురంగా హోలీ అంట. यही मनाया जा रहा है हुरंगा होली, जो हल्दी उत्सव है वही हुरंगा होली है। दाऊदी महाराज की जय, होली के कसम हुरंगा की जय. అండ్ ఫైనల్గా మథురాలో హోలీ అనేది నిజంగా వన్ టైం ఎక్స్పీరియన్స్. నాకైతే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాలి అనే అంతలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్పా కదా ఒక్కొక్క ఊరు 15 నుంచి 30 కిలోమీటర్స్ లోపల ఉంటాయని. సో ఆటో వాళ్ళు చాలా మోసాలు చేస్తారు. మీరు ఒకవేళ హురంగా హోలీ చూడడానికి బల్దే ఊరు వెళ్దాం అని అనుకున్నారనుకోండి, ఆటో వాళ్ళు ఏమంటారంటే నేను అక్కడి వరకు వెళ్ళను కానీ ఆ ఆటోలు ఎక్కడ దొరుకుతాయో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి వదిలేస్తా అంటారు. సో వాళ్ళకి నచ్చిన చోట వదిలేస్తారు. ఆటోలు లేవు, 1500 ఇవ్వండి, 2000 ఇవ్వండి, అప్పుడే వెళ్తా అంటారు. అదే మీరు షేరింగ్ ఆటోని పట్టుకుని నీట్గా వెళ్ళాల్సిన లొకేషన్కి మాట్లాడుకున్నారనుకోండి, మనిషికి 50 100 తీసుకుంటారు. లేదు డైరెక్ట్గా మాట్లాడుకోవాలన్నా 300 500 అయిపోద్ది. అదే ఆ ప్లేస్లో ఆటో దొరుకుద్ది అక్కడ వదిలేస్తా అని అన్నాడంటే ఇంకా వాడు నచ్చిన ప్లేస్లో వదిలేస్తాడు. అక్కడ ఆటోలు కూడా ఉండవు, వాడు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే. ఈ మోసానికి అయితే మీరు అస్సలు గురవ్వకండి. ప్రేమ్ మందిర్ ఆజా ఆజా, ప్రేమ్ మందిర్ ప్రేమ్ మందిర్ प्रेम मंदिर भाई, प्रेम मंदिर. మీరు ఏమైనా ప్లేస్కి వెళ్ళాలంటే ముందుగానే అక్కడ ఉన్న లాడ్జ్ వాళ్ళతో కానీ మీరు టిఫిన్ చేస్తుండగా టిఫిన్ వాళ్ళని కానీ అడిగి క్లియర్గా వెళ్తే ఇలాంటి మోసాల నుంచి తప్పించుకుంటారు. మీరు కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ హోలీ చూడడానికి మథురా వెళ్తున్నారంటే మథురా కన్నా 1 గంట ముందే ఆగ్రా వస్తుంది. సో మీరు కనుక తాజ్మహల్ చూడాలి అనుకుంటే మథురాకు వెళ్ళి 1 రోజు ముందు తాజ్మహల్ చూడడానికి ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే రిటర్న్లో కూడా ఆగ్రా వచ్చి తాజ్మహల్ అవన్నీ చూసిన తర్వాత ఆగ్రా నుంచి ట్రైన్ ఎక్కి కూడా మన తెలుగు రాష్ట్రాలకి రిటర్న్ అవ్వచ్చు.